వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. మిడ్ డే బ్రేకింగ్ చూస్తే మోదీ టూర్తో తెలంగాణ బీజేపీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. అదే జోష్ తెలంగాణలో బీజేపీ నేతలు కొనసాగిస్తారా? అనుకున్న స్థాయిలో మోదీ బహిరంగ సభ విజయవంతమైందా? ఈ అంశాలపైనే జోరుగా డిస్కషన్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమదే అధికారం ఉన్న మోదీ మాటలకు అనుగుణంగా తెలంగాణ బీజేపీ నేతలు పనిచేస్తారా అన్న టాక్ వినిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్న డెస్క్. నాగేంద్ర, నిన్న మోదీ టూర్తో బీజేపీ నేతల్లో ఫుల్ జోష్ అయితే కనిపిస్తోంది. ఏంటి, ఎలా ఉండబోతోంది కార్యాచరణ? థ్యాంక్ యూ సతీష్. నిన్న రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటనతో తెలంగాణ బీజేపీ నేతలంతా కూడా జోష్లోకి వచ్చారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే అధికారం బీజేపీదేనంటూ కూడా నిన్న మోదీ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజల నమ్మకం అంతా కూడా బీజేపీ నేతల పైన ఉందంటూ కూడా నిన్న కీలకమైనటువంటి కామెంట్ చేశారు. ముఖ్యంగా నిన్నటి పర్యటనపై మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత అధికార ప్రతినిధి చీకోటి ప్రవీణ్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న పర్యటన ఎట్లా చూస్తారు? మోడీ ప్రసంగం ఎట్లా ఉంది? అద్భుతమైన పర్యటన. తెలంగాణ ప్రజలు మునుపెన్నడూ లేని విధంగా మోదీ గారికి ఘన స్వాగతం పలకడం జరిగింది. టోటల్ తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షల మంది యువకులు, వృద్ధులు, మహిళలు మోదీ గారిని చూడడానికి, మోదీ గారి గురించి వారి భాషణ వినడానికి మరి నిన్న పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్కి చేరుకోవడం జరిగింది. ఇవాళ తెలంగాణ ప్రజలు మోదీ గారిని ఎంత విశ్వసిస్తున్నారో, బీజేపీ పార్టీని ఎంత విశ్వసిస్తున్నారో దాని నిదర్శనమే నిన్నటి యొక్క సభ. నిన్నటి జోష్ని కొనసాగిస్తారా లేక లైట్ తీసుకుంటారా? ఎందుకంటే గతంలో అంతర్గత విభేదాలతో ఎవరికి వారే ఉన్నటువంటి నేతలంతా కూడా మోదీ పర్యటనతో ఒకే తాటిపైకి వచ్చారు. ఇట్లా ఒకే తాటిపైకి వచ్చినటువంటి నేతలంతా అదే జోష్ను కొనసాగిస్తారా? డెఫినెట్గా అదే జోష్ తోటి ముందుకు పోతాము. అదే జోష్ తోటి తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ కూడా ముందు రాబోతుంది. ముఖ్యంగా నిన్న మోడీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం మాదే, మా నేతలపైన నమ్మకం ఉంది తెలంగాణ ప్రజలకి అని చెప్పారు. తెలంగాణ ప్రజలు నిజంగానే మీ పైన నమ్మకం ఉందా? 100% ఇప్పుడు నమ్మకం. ఇంకా ఇప్పుడు మోసకారి మాటలు చెప్పి గతంలో బీఆర్ఎస్ వచ్చింది. అదే పందా కొనసాగిస్తూ మోసపూరితమైన హామీలు ఇచ్చి, అమలు కాని పరిస్థితిలో హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ రాజకీయాలు చేస్తూ ఇవాళ ప్రజల నమ్మకాన్ని పూర్తిగా, ప్రజల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయింది. ఇవాళ బీఆర్ఎస్ లక్షల కోట్ల అప్పులు తెలంగాణపై పెట్టిర్రు. అదే పందాన్ని సాగిస్తూ వీళ్ళు లక్షల కోట్ల అప్పులు ఇంకా పెంచి రెండు కూడా బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ విపరీతమైన ప్రజలపై, తెలంగాణ ప్రజలపై భారం పెట్టిరు. కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజల చూపు బీజేపీ వైపు ఉంది, మోదీ వైపు ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ వైపు. బెంగాల్లో జరుగుతున్నటువంటి ఉత్సవాల్ని మనం తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవాలి తొందరలోనే అని చెప్పారు. జరుపుకుంటారా లేక గతంలో జరిగినటువంటి మాదిరిగానే వ్యవహరిస్తారు? డెఫినెట్గా జరుపుకుంటాము. ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా ఆప్షన్ లేదు. స్కీములు కావాలంటే బీజేపీ పార్టీ, స్కాములు కావాలంటే కాంగ్రెస్, బీఆర్ఎస్. వాళ్ళ మొత్తం కూడా 10 ఏళ్లలో విపరీతమైన దోపిడీ తెలంగాణ ప్రజలను చేసుకొని తెలంగాణ రక్తం దాయిన రెండు పార్టీలను బొందబెట్టే పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రజలు ఉన్నారు. నిన్న ఆ మోడీ పర్యటనపై కాంగ్రెస్ నేతలు విమర్శలు గుర్తిస్తున్నారు. ముఖ్యంగా మోడీ ఎందుకు వచ్చారు? తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వడానికి వచ్చారా లేక రేవంత్ రెడ్డి తనతో కలవమని చెప్పడానికి వచ్చారా అనేటటువంటి కామెంట్ చేస్తున్నారు. అద్భుతమైన ప్రాజెక్టుల కింద శంకుస్థాపన చేస్తున్నారు. దాంట్లో అనుమానమే లేదు. డెవలప్మెంట్ కే వచ్చారు మోదీ గారు అన్న అనుమానమే లేదు. ఇలా కలిసి డెవలప్ చేసుకుంటూ పోవాలి. తెలంగాణలో కూడా విపరీతంగా నిరూపిస్తామని చెప్పడం జరిగింది. అయినా కూడా ఈ బుద్ధిజీవులు ఏదో మాట్లాడుతున్నారు. ఇలా ఏం మాట్లాడినా వీళ్ళు తట్టుకోలేని పరిస్థితి. నాకు సభ విజయవంతమైనందుకు ఇంకా తట్టుకోలేని పరిస్థితి. సార్, జరిగినటువంటి సభకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర నేతలంతా కూడా సంతోషంగా ఉన్నారు. కానీ అంతర్గత విభేదాలను పక్కన పెట్టి రాబోయేటటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు ఉంటాయని పోరాటం. ఈ ప్రభుత్వ వ్యతిరేక పోరాట జైలుకి బీజేపీ పార్టీ ఉంది. ఈ బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి ఇలా తెలంగాణ ప్రజలను కుట్ర చేసినారు. వీళ్ళిద్దరు దొంగలు, తోడు దొంగలు. కాబట్టి ఇలా వీళ్ళ యొక్క కుట్రని బహిర్గతం చేసే పనిలో బీజేపీ ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఇంద్రపార్క్ తెలుసుగా ధర్నా చౌక్. ఎప్పుడు కూడా ధర్నా చౌక్ అంటూ అంత బిజీగా లేదు. ఈ రెండు గవర్నమెంట్ వచ్చినాక విపరీతంగా డైలీ ఒక ధర్నా. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా. మరి నిన్న ఎందుకు టైం ఇవ్వలేదు బీజేపీ నేతలకి? ఏపీకి సంబంధించినటువంటి సీఎం కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ దాదాపు 1.5 hour పాటు వాళ్ళిద్దరితో స్పెండ్ చేశారు. కానీ తెలంగాణ నేతలతో ఎందుకు కనీసం ఒక 10 నిమిషాలు కూడా మాట్లాడేటటువంటి పొజిషన్ లేదు ప్రధాని? తెలంగాణ రెగ్యులర్ గా మీటింగ్ జరుగుతాయి. తెలంగాణ నేతలతో ఏం మాట్లాడాలో అవి మాట్లాడేది. వచ్చింది బహిరంగ సభకి
ప్లస్ ఇనాగ్రేషన్ పవన్ కళ్యాణ్ గారికి బాలం కాబట్టి పరామర్శించడానికి వెళ్ళారు. దేశ రాజకీయాలు మాట్లాడడానికి మరి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళారు. దాంట్లో ఏం తప్పు వల్ల దానికి తప్పలేదు కదా. డెఫినెట్ గా తెలంగాణ మీద ఫోకస్ ఉంది కాబట్టి నేను తెలంగాణకు వచ్చారు అన్న డౌటే లేదు. ఓకే, మరి రాబోయేటటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఈరోజు చేస్తూ మేలు సాధిస్తారా? 3 కార్పొరేషన్లు విభజించారు కదా. పెట్టే ఎలక్షన్ పెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? ఇవాళ నెలలో పెడతావా, 2 నెలల్లో పెడతావా, 3 నెలల్లో పెట్టే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్కి ఉందా అని అడుగుతున్నాను. పెట్టే దమ్ము ఉంటే 3 మేయర్లను కైవసం చేసుకునే శక్తి మాకు. ఇది మొత్తానికి చూసుకుంటే నిన్న ప్రధాని మోడీ పర్యటన తెలంగాణ బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కానీ శ్రేణుల్లో కానీ పూర్తి స్థాయిలో జోష్ని తీసుకొచ్చింది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిన్న మోడీ ప్రసంగం చాలా అద్భుతంగా ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులను ఇవ్వడంతో పాటు రాబోయేటటువంటి ఎన్నికల్లో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురావడమే లక్ష్యంగా ప్రతి నేతకి కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ముఖ్యంగా గత బీఆర్ఎస్ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పాలనకు సంబంధించినటువంటి పాలనపై అదే స్థాయిలో విమర్శలు కూడా చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.